హై వ్యూవర్స్, ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీరంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నాగబంధనం మూవీకి సంబంధించి ప్రమోషన్లో భాగంగా వెహికల్స్ మీద భగవంతుడిని తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నట్టయితే ఒక విగ్రహాన్ని చూసినట్టుగా లేదు, నిజంగానే దైవాన్ని ఒక దర్శించుకున్నటువంటి ఫీల్ కలుగుతుంది. మనం చూస్తున్నట్టయితే గతంలో కల్కి మూవీ ప్రమోషన్లో కూడా ప్రభాస్ నడిపినటువంటి వెహికల్ని ఇలాగే ప్రమోషన్లో భాగంగా జిల్లాలకు తిప్పారు. ఇప్పుడు ఇందులో భాగంగానే ఇప్పుడు నాగబంధనం మూవీకి సంబంధించి కూడా ఇప్పుడు జిల్లాల వారీగా కూడా ప్రయాణించి ఇప్పుడు దైవాన్ని అయితే మన విశాఖ జిల్లాకి తీసుకొని రావడం జరిగింది. సో ఈ ఫీల్ ఎలా ఉంది? నిజంగానే దైవాన్ని చూసినట్టు ఫీల్ అనిపించిందో లేదో ఇక్కడ చూస్తున్నటువంటి జనాలు అడుగుదాం. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఫీల్ చాలా దేవుని దగ్గరగా చూసినట్టే ఉంది, రియల్ గా కనిపిస్తుంది. అది కూడా బీచ్ పక్క నుంచి చూసినప్పుడు చాలా ప్లెజెంట్ గా ఉంది, రియల్ గా దేవుణ్ణి చూసినంత ప్రశాంతతగా ఉంది. క్లైమేట్ కూడా బాగుంది, ఈ టైంలో చూడడం చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఒకటి సినిమాలో భాగంగానే తీశారు, సినిమా హిట్ కోసం అనుకోవచ్చా, లేకపోతే భగవంతుడు అండతోనే వీళ్ళు గెలుస్తారు అనుకోండి? మేబీ ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి మేబీ దే కెన్ సీ ద సక్సెస్. ఐ గెస్ హిట్ అవుతుంది మంచిగా, అందరూ కలిసి వచ్చి చూడాలనుకుంటున్నా. దేవుడి సినిమా కాబట్టి అందరూ వచ్చి, ప్రమోషన్ ఇంత గ్రాండ్ గా ఉంది కాబట్టి మేబీ మూవీలో కూడా అంత వర్త్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దేవుడిని నిజంగా రూపాన్ని చూడాలంటే అదే దేవుడిని చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి, కానీ అలాంటిది బీచ్ పక్కన దేవుడిని చూడాలంటే చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. దేవుడిని చూసినట్టే ఉంది. చూసినట్టు అనిపించిందా? నిజంగా దైవ దర్శనం అయినట్టు ఉంది. నిజంగా దేవుడిని చూసినట్టే ఉంది. నేను ఆల్రెడీ ఉదయం నుంచి రావాలని ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను. అలాగే దేవుడు మనల్ని రప్పించుకున్నట్టే ఉంది, చాలా ఎగ్జైట్మెంట్ గా అయితే ఉంది. మరి జనాలకు అందించారు వీళ్ళు విగ్రహ రూపంలోనో లేదా ఇక్కడ వరకు తీసుకొచ్చారు విశాఖకి. మరి సినిమా హిట్ కోసమే కదా, మరి సినిమా భగవంతుడే గెలిపిస్తారంటారా? ఏదైనా సరే దేవుడు సంకల్పం లేనిది ఏది ఉండదని, ఏదైనా దేవుడి సంకల్పం ఉండాలి. సాగర్ తీరానికి వచ్చావా లేకపోతే దేవుడి దర్శనానికి వచ్చావా? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏమనుకోలేదు, ఊరికే తిరుగుదామని వచ్చాం. కానీ ఈ విగ్రహం చూసి మేము ఫస్ట్ షాక్ అయ్యాం. ఏంటి విగ్రహం ఉంది ఏంటి చూద్దామని వచ్చాం. నేనే కదా మా ఫ్యామిలీ కూడా తీసుకుని వచ్చాను. మా మదర్ని తీసుకొచ్చా, మా పెద్దమ్మ వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చాను. యాక్చువల్లీ చూడగానే విగ్రహం మనం కేరళలో ఎలా చూస్తామో త్రివేంద్రంలో సేమ్ అలాగే ఉంది విగ్రహం. సో అక్కడి నుంచి చూస్తేనే నేను షాక్ అయ్యాను ఫస్ట్. ఇంత మంచి విగ్రహాలు పెట్టారని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. మనం అక్కడికి వెళ్ళి చూడక్కల మన దగ్గరికి స్వామి వచ్చారని చెప్పి వచ్చాం అనమాట. చాలా బాగా యాక్చువల్లీ ఇందాక నేను వస్తున్నప్పుడు కూడా అదే అనుకుంటున్నా, July 3 అని వీళ్ళు ఎలాగో చెప్పారు. సో కన్ఫర్మ్ గా ఈ మూవీ అయితే హిట్ అవుతుంది. ఎందుకంటే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు కదా, ఈవెన్ దట్ క్వాలిటీ ఆల్సో ఇట్స్ టూ గుడ్ అన్నమాట. చూసా ఇందాక యాక్చువల్లీ చెప్తుంది అదే మాట. వీళ్ళు చాలా కష్టపడ్డారు మూవీలో, చాలా బాగుంది. సాంగ్ ఒకటి చూసాను, సాంగ్ చాలా బాగుంది. అంటే ఓకే ఇంటికి వెళ్ళి ఒకసారి చూద్దాం, అలా ట్రేజర్ ఏంటో మొత్తాన్ని చూద్దాం ఒకసారి. కానీ ఈ విగ్రహం చూడగానే నాకు అనిపించింది ఓకే ఫీల్ గుడ్, కన్ఫర్మ్. ఆ విగ్రహం చూసి ఆ ఫీల్ వచ్చిందంటే సంకల్పంతోనే చాలా ఈజీగా గెలుస్తారు. కొడతారు, గట్టిగానే కొడతారు. కొట్టడం అయితే సాక్షాత్ దేవుడు గుడి దగ్గర చూసినట్టు అనిపిస్తుంది. పద్మనాభ స్వామిని ఒక విగ్రహంలో కనిపించారా? దర్శనం జరిగినట్టు అనిపించింది? దర్శనం జరిగినట్టే కనిపిస్తుందండి. ఇంకా కొంచెం లైట్స్ వేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది అన్న ఫీలింగ్. బీచ్ రోడ్ లోను ఒక ఎంజాయ్మెంట్కి వచ్చారు, ఇదేంటి గుడి లేకుండా విగ్రహం ప్రతిష్ఠ అయిపోయింది అనుకున్నారా? అలాగే దేవుడు ఎక్కడున్నా ఆ ప్లేస్కి అందం వచ్చేస్తుంది కదా. సో సూపర్ ఎక్స్పీరియన్స్ అండి, లైఫ్లో ఒకసారి వస్తాయి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్. మంచి ఫీల్ అయితే తీసుకొచ్చారు, వైజాగ్ పీపుల్కి అందించారు కదా. సో ఈ టీమ్కి మంచి సక్సెస్ అనేది భగవంతుడు ఇస్తారంట? డెఫినెట్గా ఇస్తారండి. ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నారా. అక్కడికి వెళ్ళి చూడాలనుకున్నాం, కానీ ఇక్కడ హైదరాబాద్ లో పెట్టారు కదా కొత్తగా, లాస్ట్ ఒక 1 year బ్యాక్ వెళ్ళాలనుకున్నాం. సో స్వామి ఇక్కడికి వచ్చారు, చాలా అదృష్టంగా ఉంది, బాగుంది. చూడగానే చాలా బాగుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చదువుదామని ముందుకు వచ్చాం. సో ఇది ఒక మూవీ అంతేనండి, భగవంతుడు లేనిది ఏది లేదండి సృష్టిలో. యాక్చువల్లీ నిన్న రావాల్సింది మేము బీచ్కి, మా అమ్మాయి డాన్స్ క్లాస్ ఇక్కడే. సో ఈ రోజు ఇలా స్వామి వచ్చారని తెలియగానే భగవంతుడి దర్శనం కల్పించాలని ఈ రోజు అయింది. లైక్ అది అంటే చాలా సార్లు వీడియోలో చూసి ఆ ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్పేసి చాలా దూరం నుంచి వచ్చాను, బాగుంది. ఇలాంటి విగ్రహాన్ని కేరళలో ఉంది అండ్ హైదరాబాద్లో రీసెంట్గా. కానీ ఇప్పుడు అందరూ ఏమంటున్నారు అంటే అంత దూరం వెళ్ళాల్సిన పని లేకుండా నిజంగా దైవం. అవును, అంటే ఇప్పటి వరకు ఎప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు, అంత దూరం వెళ్ళి చూసే అంత. ఇది నిజంగా చాలా మంచి అంటే రియల్ ఫీల్ ఇచ్చింది, బాగుంది. అండ్ ఎంత దగ్గర తీసుకొచ్చారు కదా దైవాన్ని మన దాకా విశాఖ వాసులకి, వైజాగ్ పీపుల్.
సో మూవీ టీమ్కి ఏ విధంగా ఆల్ ది బెస్ట్ చెప్తారు? సక్సెస్ అనేది వాళ్ళకి దేవుడే అందిస్తారు. ఇస్తారు, ఎందుకంటే ఇంత మంచిగా మన కల్చర్తో పాటు ప్రమోట్ చేస్తున్నందుకు, దేవుడిని అందరికీ చూపిస్తున్నందుకు దే విల్ బీ హ్యావింగ్ లైక్ గుడ్ బ్లెస్సింగ్స్తో పాటు బాగుంటుంది యాక్చువల్లీ. అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. అంటే ఇక్కడ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ టైం ఇలా చూడటం, అంటే ఎప్పుడు ఇంత పెద్ద విగ్రహం చాలా బాగుంది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఒక్కసారిగా విగ్రహం చూసినట్టు కాకుండా దైవ దర్శనం అయిన చాలా అలాగే అనిపించింది. మీరు చెప్పినట్టు నిజంగానే దేవుణ్ణి చూస్తున్నట్టు చాలా బాగుంది. ఎలా ఉంటది సడన్ గా ఆయన అందులో చాలా లేచి నుంచి ఉంటే ఇంకా చాలా బాగుంటది అనిపిస్తుంది. యాక్చువల్లీ చూస్తుంటే చాలా నిజం లాగా అనిపిస్తుంది, విగ్రహం లాగా లేదు. చాలా బాగుంది. అంటే ఎంతలాగా మూవీకి సక్సెస్ భగవంతుడు అందిస్తారంటారా? మరి తప్పకుండా 100% సక్సెస్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుంది, తప్పకుండా ఉంటది. భారీ అంచనాల నడుమ జూలై 3వ తేదీన నాగబంధన మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద నటీమణులు అనేది ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. అందులోనూ దైవానికి సంబంధించిన సినిమా వచ్చిందంటే చాలు తెలుగు ఆడియన్స్ అనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇతర కంట్రీస్లో కూడా మరి మూవీస్ని విజయంకి దిశగా వెళ్ళేటట్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. మంచి సక్సెస్ని అందించే ఉన్నాయి. భారీ కలెక్షన్లు కూడా అందించే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. వేల కోట్ల కలెక్షన్లు రాబట్టిన మూవీస్ అయితే ఈ మధ్యన మరీ ఎక్కువగా ఒక కాంతారా అవ్వచ్చు, అదేవిధంగా కార్తికేయ 2 అవ్వచ్చు, ఇంకా చాలానే మూవీస్ ఉన్నాయండి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నాగబంధనం మూవీ కూడా అదే వేల కోట్ల కలెక్షన్ రాబట్టే సినిమా అవుతుంది అనేసి అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అదే నిజమయ్యేలా ఉంది. ఇందులో మూవీ ట్రైలర్ని కూడా మీరు చూసినట్టయితే ఆ బ్రహ్మకమలం గురించే దాని చుట్టూ కథ నడుస్తున్నట్టుగా కూడా మనం ట్రైలర్లో చూసిన సందర్భం ఉంది. మరి ఈ మూవీ కంటెంట్ మంచి లైనే తీసుకున్నారని అర్థమవుతుంది. మూవీకి భారీ అంచనాల నడుమ వస్తున్న నేపథ్యంలో మూవీకి సక్సెస్ని అయితే ప్రజలు ఇస్తారు. దైవ అనుగ్రహంతో అయితే మంచి విజయం అందుతుంది అన్నట్టుగా జనాలు చెప్తున్నారు, సినిమా టీం కూడా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. మనం ఇక్కడ విగ్రహాన్ని చూస్తున్నట్టయితే మూవీ ప్రమోషన్లో భాగంగా మరి ఏదైతే పద్మనాభ స్వామిని ఇక్కడ విశాఖకి తీసుకుని వచ్చారో అన్ని జిల్లాల్లో అంటే జిల్లాల వారీగా తీసుకొచ్చి ఇప్పుడు విశాఖకి వచ్చింది. ఏదేమైనా కూడా మూవీ ప్రమోషన్లో భాగంగా దైవాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చారనేటట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? ట్రైలర్ ఏ విధంగా మీకు నచ్చింది? ఈ విధంగా ప్రమోషన్లో భాగంగా చేస్తున్న మూవీ టీంని అభినందిస్తారా లేదా? మూవీ ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి.